స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. పహల్గావ్లో జరిగిన ఘటన పైన కూడా ప్రజలందరూ కోప్పడుతున్నటువంటి విషయం మాట్లాడదాం. కొంతమంది మహిళలు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా ఈ ఘటనని ఎట్లా చూస్తారు మీరు? ఏముంది, ఇప్పుడు కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన దాడి అందరికీ తెలిసిందే. అయితే అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి కదా, మరి వాళ్ళు ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లింలు అంటే ఒక కొత్తగా పెళ్ళైన జంట మీద అంటే భార్య ముంగటనే భర్తని చంపేయడము అతి కిరాతకమైన విషయం ఇది. అంటే ఇది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు రెడ్డియా కాపువా ఏంది కులమా మత అది ఏం చూస్తలేరు. మీరు హిందువు అని చెప్పేసి వాళ్ళు చంపుతున్నారంటే మనం హిందువులము, వాళ్ళకి ఏం చేసినామని వాళ్ళు మన మీద అంత వ్యతిరేక భావం చూపిస్తున్నారు. మన భారతదేశంలో ఉన్న మనము ముస్లిమ్స్ మీద మనం ఏం దాడులు జరపట్లేదు కదా, మరి వాళ్ళు ముస్లిమ్స్ వచ్చేసి మన దేశం మీద దాడులు జరపడం అనేది చాలా బాధాకరమైన విషయము. మేము దీన్ని ఖండిస్తున్నాం. మేము వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం చెప్తాము. జరిగిన ఘటన పైన కూడా ఎట్లా వాళ్ళని ఏ విధంగా డిఫెండ్ చేయాలి, ఏ విధంగా ఆర్మీ వాళ్ళ పైన ప్రతాపం చూపించాలని మీరు కోరుకుంటారు? అంటే వాళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న హిందువుల పైన అటాక్ చేస్తున్నారు. 26 మందిని అతి కిరాతకంగా చంపేసారు కదా. మనం కూడా మా ఆర్మీ వాళ్ళైనా కానీ, మా దేశం వాళ్ళైనా కానీ, ఎవరైనా సరే వాళ్ళ మీద అలాగే శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ తప్పు ఏం లేదు. వాళ్ళ తప్పు ఏమైనా ఉంది అని అంటే వాళ్ళు హిందువుగా పుట్టడమే వాళ్ళ తప్పు. అంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే నువ్వు హిందువా కాదా అని చూస్తున్నారు వాళ్ళు. అంటే హిందువుగా ఐడెంటిఫికేషన్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిర్ధారణ జరపడానికి వాళ్ళు బట్టలు ఇప్పేసి చూడడము చేసి, కొత్తగా పెళ్ళైన జంటను కూడా చంపడము, మళ్ళా భార్యాభర్త ఇద్దరు టూరిజంకి తిరగడానికి వెళ్తే వాళ్ళని చంపేయడము అట్లా చేస్తున్నారు. కాబట్టి మా దేశంలో జరిగిన దాడులకు మేము కూడా వాళ్ళకు ఖచ్చితంగా అట్లనే బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నా.